భలేగున్నావే. ప్రాణాలనుకుంటా. ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చావు. నేనెవరు నీకు తెలియదా? నాకు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా పేరు నా పేరు కేయా, కాలకేయా. అంటే నా భర్త మక్కలేదని జోలో చెప్పుకొని తినిపిస్తుంది నీ తమ్మునే అనమాట. ఇంత అవమానం జరిగినా నీకింకా బుద్ధి రాలేదా మిస్టర్ కాలికయ్య? చూడు బేబీ, మాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చా. నీ మొగుడు మగాడు మొనగాడు అని విర్రవీగుతున్నాడంట కదే. రమ్మనవే నా ముందుకు. మర్యాదగా మాట్లాడు. ఆయన ఇంట్లో లేడు, ముందు ఇంట్లో నుంచి బయటికి నాడు. చూడు బేబీ, నేను వచ్చింది నీ దర్శనం, నీ బాబు దర్శనం చేసుకొని వెళ్ళడానికి కాదే, నిన్ను నీ మొగుడు ఆ ఎస్పి పరశురామ్ గారిని అంతం చేయడానికి. ఎక్కడే నీ మొగుడు? అలా ఇరవిగా నీ తమ్ముడు చెప్పుకొని తింటున్నాడు. నీ కూడా అదే గతి పడుతుంది, జాగ్రత్త. చూడు బేబీ, నన్ను బంధించే మగాడు ఈ సృష్టిలో ఇంకా పుట్టనే లేదు. నీ మొగుడు మగాడు అని విర్రబీగుతున్నాడు కదే. రమ్మనవే. నీలాంటి అడవి మృగాలను ఆయన సర్వీస్ లో చాలా మందిని చూస్తుంటారు. చూడు బేబీ, ఈ కాలకేయ నల్ల త్రాచు లాంటి వాడు. ఇక మీ బ్రతుకులు విష జ్వాలలో మాడి 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 మసైపోతాయి. నువ్వు నల్లదనస్ అయితే నీ తలపైన శివతాండం వాడి నిన్ను అంతం చేస్తాడు నా భర్త. చూడు బేబీ, నీ మొగుడులాగా నీకు పొగరెక్కువేనే. నీ మొగుడి పొగరు, నీ బొలుపు ఎలా దించాలో నాకు బాగా తెలుసే. అది ఈ జన్మకు జరగని పని. జరుగుతుందో లేదో నీకు ఇప్పుడే ఇక్కడే చూపిస్తానే. దివి నుండి భువికి దిగి వచ్చిన ఆ రంభకు ముది మనవరాలులా తల్ల 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 తల మెరిసిపోతున్నావే. ఈ అందం నాకు కావాలి. దగ్గరకు వస్తే చంప చెల్లుమంటుంది. నా చంప చెల్లుమంటే నీ లంగా బొందులు పగిలిపోతాయి. రావే.
ఛీ దుర్మార్గుడా, బిడ్డ తల్లని జాలి కూడా లేకుండా ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తావా? నువ్వు కుక్క చావు చేస్తావురా, అది గుర్తుంచుకో. చూడు బేబీ, ఈ కాలకేయ కన్ను పడితే అది పడుచు పిల్లైనా గర్భవైతైనా ఉండమోపైనా దేనిని వదిలే ప్రసక్తే లేదు. ఇక ఇప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే. రావే నీకు దండం పెడతా, నన్నేం చేయొద్దు. ఈ సెంటిమెంట్ డైలాగులకి పడిపోయే పిరికివాడు కాదే ఈ కాలకేయ. ఏయ్! ఎక్కడే నీ మొగుడు? వెల్కమ్ మై డియర్ పరశురామ్, వెల్కమ్. నేనొచ్చింది నీకోసమే. నీవు లేవు కదా నీ భార్యతో అలా 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 గేమ్ ఆడదాం అనుకున్నా. ఈలోపు నువ్వు వచ్చేసావు. ఎత్తకపోయేది ఇక ఖాళీ తగిలినట్టు సంఖ్యలో ఎత్తుకుంటూ నువ్వు నా ఇంటికే వచ్చావురా. ఏ పరశురామ్, ఈ కాలకేయ చేతికి సంఖ్యలు బిగించే మనగాడు ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా. ఇప్పుడు నా చేతిలో మీ అందరి చావు. ఎవరి చేతిలో ఎవరి చావుందో ముందు ముందు నీకే తెలుస్తుందిరా. బెదిరిస్తున్నావా ఎస్పీ? లేదు, జరగబోయే నీ చావు గురించి హెచ్చరించడమే గాని హెచ్చరించబడడం, శాసించడమే గాని శాసించబడడం ఈ కాలకేయ చరిత్రలోనే లేదురా. అయితే నిన్ను శాసించే మునగాడిగా మొట్టమొదటి వాడు నేనేనని గుర్తుంచుకోరా కాలకేయ. నుచ్చాక బచ్చా, నన్ను శాసించే మగాడు ఇంకా ఈ సృష్టిలో పుట్టలేదు, పుట్టడు కూడా. మిస్టర్ కాలకేయ, మర్యాదగా నా టైం వేస్ట్ చేయొద్దు. మర్యాదగా లొంగిపో. ఏ పరశురామ్, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నా. నా దగ్గరున్న సొమ్ముతో పోలీస్ డిపార్ట్మెంట్ కొని నా తమ్ముడును నీ ముందే దొరలా బయటకు తీసుకొస్తా. ఏయ్! దమ్ముంటే ఆపో. దీని అమ్మ డిపార్ట్మెంట్ ప్రతి ఎదవనా కొడికే పోయిందిరా. ఏ కాలకయ్య, ఈ ముందే దుర్గా గాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్ళి నడి సెంటర్ లో ఉరి తీస్తారా? ఈ ఎస్పీ పరశురామ్ పవర్ ఏమిటో. ఎస్పీ, నేను చుట్టుకేస్తే నీ శవం ఈ పలనాడు సీమలోని ఆగులేరులో తేలుతుంది. ఏమంటావా? చిట్టికా. నువ్వు చిటికేస్తే లోప నీ తల బురద కాలంలో ఈత కొడుతుంది. ఈ ఎస్పీ పరశురామ్ పవర్ ఏమిటో. ఏ పరశురామ్, బెదిరిపోవడానికి జారిపోవడానికి నేను రాజకీయ నాయకుడిని కాదురా. ఈ రాష్ట్రాన్ని నా కాలి కింద నలిపేస్తున్నా మృగాన్ని, మానవ మృగాన్ని. నీ ముందు నిలబడింది ఒక మహా సంగ్రామం.
లేదు. ఏంట్రా మాట ఆగిపోయింది? ఏయ్, ఇప్పుడైతే నా చేతిలో రా.